అందరికీ నమస్తే అండి. ఈరోజు డే 30 డేస్ ఛాలెంజ్‌లో నేను ఫస్ట్ వీడియో అయితే పెడుతున్నానండి. మనకి ఫస్ట్ డే అనమాట. ఫస్ట్ రోజు వీడియో అయితే పెడుతున్నాను. నేను వచ్చేసి మనకి 4 కట్ బ్యాంగిల్ ఉంటుంది కదా! 4 కట్ బ్యాంగిల్స్ వచ్చేసి ఇలా 2 బ్యాంగిల్స్ అయితే అంటించేసి ఇలా మంచిగా మనకి స్క్వేర్ కుందన్స్ అలాగే మనకి వచ్చేసి సెరామిక్ గోల్డ్ చిన్నయండి 3 mm స్టోన్స్ అండ్ జర్కన్స్ పెట్టి ఇలా సింపుల్గానైతే ఏ థ్రెడ్ ర్యాపింగ్ లేకోకుండా చేశానండి. ఈ వీడియో అయితే ఈరోజు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మీకు ఈ వీడియోలోనైతే డీటెయిల్డ్గా చూపిస్తాను. ఇలా నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్ అయితే తయారు చేసి చూపిస్తానండి. ఈ 30 డేస్ ఛాలెంజ్లో నేను ఈరోజు ఫస్ట్ డే అనమాట. నిన్న ఇంట్రడ్యూస్ చేస్తూ ఒకటి చేశానండి. ఈరోజు ఫస్ట్ డే నుంచి ఛానల్స్లోనైతే ప్రతి ఒక్క వీడియో అనేది పోస్ట్ చేస్తానమాట. ఈరోజు ఫస్ట్ డే అనమాట. మనకి 30 డేస్ ఛాలెంజ్లో ఫస్ట్ వీడియో అనమాట. మనము గ్లాస్ బ్యాంగిల్స్కి థ్రెడ్ ర్యాపింగ్ చేసి చేయొచ్చు, థ్రెడ్ ర్యాపింగ్ లేకుండా చేయొచ్చు. అలా నేను ఈరోజు థ్రెడ్ ర్యాపింగ్ లేకోకుండా 4 కట్ బ్యాంగిల్స్ మీకు ప్రిపేర్ చేసి చూపిస్తానండి. ఇలా నేను వచ్చేసి బేబీ పింక్ కలర్ గ్లాస్ బ్యాంగిల్స్ కరువు అయితే తీసుకున్నాను. వీటిని చెక్ చేసే పద్ధతి అయితే ఫస్ట్ మనము వీడియోలోకి వెళ్ళిపోయే ముందు బ్యాంగిల్స్ని అయితే చెక్ చేసుకుందామండి. ఇలా 1 by 1 మనం బ్యాంగిల్స్ అనేవి ఎప్పుడైనా ఇలా చెక్ చేసుకొని చూసుకొని తీసుకోవాలండి. ఏది కూడా ఓటుపోయిన బ్యాంగిల్ అనేది యూజ్ చేయొద్దు. ఓటు చూసే పద్ధతిలో ఒక 2-3 పద్ధతులలో చూడొచ్చండి. నా ముందు వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. B7000 గ్లూ తోటి నేను బ్యాంగిల్స్ని అయితే 2 బ్యాంగిల్స్ని అయితే అంటించేసుకుంటున్నాను. ఇలా మనకి 2 బ్యాంగిల్స్ అంటించేసుకుంటే మనకి 4 కట్ బ్యాంగిల్స్లో బ్యాంగిల్ అనేది ఒక బ్యాంగిల్ ప్రిపేర్ అవుతుందండి. అలా మనము 2 బ్యాంగిల్స్ అనేవి మంచిగా ఇలా అంటించేసుకోవాలన్నమాట. ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా నీట్గా వాటిని ఇట్లా ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా అంటించేసుకోవాలి. 2 బ్యాంగిల్స్ అయితే ఇలా అంటించేసుకొని పెట్టుకోవాలి. ఇవి మనకి కొంచెం ఆరనివ్వాలన్నమాట. ఆరిన తర్వాత మీకు ఈలోపు మీకు ఏమేమి కుందన్స్ కావాలి అనేది వీడియోలో చూపిస్తానండి. మనకి వచ్చేసి స్క్వేర్లో గ్లాసీలో మనకి సేమ్ ఏ పింక్ కలర్ అయితే బ్యాంగిల్స్ తీసుకున్నానో అదే బేబీ పింక్ కలర్ స్క్వేర్ గ్లాసీ కుందన్స్ తీసుకున్నానండి. ఇది లైట్ పింక్ అనమాట. మనం కావాలి అంటే కొంచెం థిక్ పింక్ అయినా తీసుకోవచ్చు. నాకు ఈ శారీ మ్యాచింగ్లో ఈ లైట్ పింకే ఉందండి కాబట్టి నేను ఈ పింక్ అయితే తీసుకుంటున్నాను. అలానే మనకి వచ్చేసి జర్కన్స్ అండ్ మనకి 3 mm సెరామిక్ గోల్డ్ అనమాట. సెరామిక్ గోల్డ్ 3 mm అలానే మనకి వచ్చేసి జర్కన్స్ అనమాట. ఇవి 3 రకాలే సరిపోతాయండి. సింపుల్గా ఎవరైనా తయారు చేసుకోవచ్చండి. ఇదనేది నేను ఇంతకుముందు నా గాజులలో ఈ డిజైన్ అనేది చేశానండి. కాకపోతే మట్టి గాజులకి థ్రెడ్ ర్యాప్ చేసి చేశానమాట. ఇప్పుడు వచ్చేసేమో ఎలాంటి ర్యాపింగ్ లేకోకుండా నేను ఇప్పుడు ఈ బ్యాంగిల్ మీద అయితే తయారు చేసి చూపిస్తున్నానండి. అంటే మీరు కూడా చూసి ఈజీగా నేర్చుకుంటారు కదా అని చెప్పేసి థ్రెడ్ ర్యాపింగ్ లేకుండానే చూపిస్తున్నాను. చాలా బాగుంటుందండి. మనకి ఫస్ట్ స్క్వేర్ పెట్టాలి. తర్వాత మనకి 3 mm పెట్టేసుకోవాలి. మీరు కావాలి అంటే గ్రీన్ కలర్ కూడా పెట్టుకోండి, బాగుంటుంది. నేనైతే వద్దు అని చెప్పేసి నేను ఇలా మనకి పింక్ అండ్ సెరామిక్ గోల్డ్ తీసుకుంటున్నాను. అలా పెట్టేసుకోవాలి 1 by 1 పింక్ స్క్వేర్ అండ్ మనకి సెరామిక్ రౌండ్ అనమాట. సెరామిక్ రౌండ్ కూడా అండి చాలా బాగుంటుందండి. లుక్ పరంగా మనకి బ్యాంగిల్స్కి అయితే మంచి లుక్ ఇస్తుంది అనమాట. ఇలా మనము బ్యాంగిల్కి మొత్తం ఇలానే పెట్టేసుకోవాలి. మధ్యలో జర్కన్స్ కూడా పెట్టుకోవాలండి. అవి కూడా చూపిస్తాను. వీటి మధ్యలో జర్కన్స్ పెట్టుకోవడానికి గ్లూ పెట్టేసుకోవాలి. ఇలా మనము ఇంకా బ్యాంగిల్ మొత్తం కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే డిజైన్ అనమాట. మట్టి గాజుల మీదనే తయారు చేసుకోవచ్చండి. బ్రైడల్స్కి అయితే సూపర్ ఉంటాయి ఇలాంటి బ్యాంగిల్స్ మనం ప్రిపేర్ చేసుకొని వేసుకుంటే. నేను షార్ట్లలో కూడా వీటిని ఎలా వేసుకోవచ్చు అనేది కూడా సెట్ చేసి చూపిస్తూ ఉంటాను. వీడియో అనేది నేను పెట్టినప్పుడు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఏమేమి యూజ్ చేయాలి ఏంటి ఎలా పెట్టుకోవాలి అనేది అర్థమైపోతుందండి. ఇదనమాట. ఇంకా ఇలానే మనము మొత్తం బ్యాంగిల్ మొత్తం కూడా హెవీగా పెట్టేసుకోవాలన్నమాట. మనకి 2 బ్యాంగిల్స్ అంటిస్తే 4 కట్ బ్యాంగిల్లో ఒక బ్యాంగిల్ అయితే అవుతుందండి. ఇలా మొత్తం కూడా బ్యాంగిల్కి కంప్లీట్గా పెట్టేసుకోవాలి. మనము బ్యాంగిల్ మొత్తం కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి. చూడండి ఎంత బాగున్నాయో ఈ గాజులు అయితే. చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. మనకి పింక్ కలర్ లైట్ పింక్ స్క్వేర్ తీసుకొని మనము వచ్చేసి సెరామిక్ గోల్డ్ రౌండ్ తీసుకున్నాం కదా, పైన జర్కన్ తీసుకున్నామండి. ఈ బ్యాంగిల్ మొత్తం కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా 4 బ్యాంగిల్స్ కూడా ఇదే మాదిరిగా తయారు చేశాను అనమాట. ఇలా వచ్చేసి నేను ఇంతకుముందు థ్రెడ్ ర్యాపింగ్ చేసి కూడా చూపించానండి. మళ్ళీ మనకి ఈ డే క్లాసులలోనైతే ఆ వీడియో కూడా నేను మనకి పెడతానండి. ఒకసారి అయితే చూడండి. ఇవి మనకి థ్రెడ్ ర్యాపింగ్ లేకుండా చేసినవి అనమాట. నేను ఇదే డిజైన్ మనకి గ్లాస్ బ్యాంగిల్స్కి థ్రెడ్ ర్యాప్ చేసి కూడా చేశానండి. అది కూడా ఇక మన 30 డేస్ ఛాలెంజ్లో ఆ బ్యాంగిల్స్ కూడా వస్తాయి. చూడండి తప్పకుండా కూడా. మనకి ఈరోజు వచ్చేసి మనకి ఈ డే క్లాసులలో ఈ 4 కట్ బ్యాంగిల్స్ కూడా యాడ్ అయిపోయాయండి. సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట.
చూసారు కదా, నేను 2 బ్యాంగిల్స్ అంటించేసి ఇలా 4 కట్ బ్యాంగిల్స్ అయితే 4 ప్రిపేర్ చేశాననమాట. ఇవి మట్టి గాజులతోటి కూడా పేరప్ చేసి చూపిస్తానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవరైనా ఈజీగా తయారు చేసుకునే డిజైన్ అనమాట. ఇలా మనము కావాలి అనుకుంటే ఇలా సెల్ఫ్ తీసుకోవచ్చండి. లేదు అంటే కాంట్రాస్ట్ తీసుకున్నా కూడా మీ శారీని బట్టి పింక్ కాంబినేషన్‌లో మీ శారీలో ఏ కలర్స్ అయితే ఉంటాయో అలా మీరు చూసి పేరప్ చేసుకోవచ్చనమాట. కాంట్రాస్ట్ కూడా వేసుకోవచ్చండి. చాలా బావుంటుంది. నేనైతే ఇలా సెల్ఫ్ హ్మ్, తయారు చేసి చూపించాననమాట మట్టి గాజులు కూడా వేసి. చాలా బావుందండి. అసలు ఈ డిజైన్ కూడా అండి మీకు ఎప్పటికి కూడా న్యూ డిజైనే అనమాట. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లు ఈ డిజైన్ కూడా మీకు ఎప్పటికి కూడా ఇది గోల్డ్ లాగానే ఉంటుందనమాట. గోల్డ్ రిప్లికా అని కూడా చెప్తానండి. ఈ బ్యాంగిల్స్ అనేవి చాలా బావుంటాయనమాట. మనము నంబర్ ఆఫ్ అంటే మనకి పింక్ అనేది ఎందులో యాడ్ అయినా కూడా మనము పేరప్ చేసుకోవచ్చనమాట ఈజీగా. ఇలానే కాదండి, మనము ఎన్ని పద్ధతిలోనైనా ఈ బ్యాంగిల్స్ అనేవి మనము సెట్ చేసుకోవచ్చనమాట. ఇలా. ఇలా ఒక్కొక్క చేతికి ఇలా కూడా వేసుకోవచ్చనమాట. ఇలా అంటే చాలా బాగున్నాయన్నమాట ఈ బ్యాంగిల్స్. ఇవి నా కోసమనే తయారు చేసుకున్నానండి. ఒకసారి ఇవి నా హ్యాండ్‌కి కూడా వేసుకొని చూపిస్తాను మీకు. ప్రతీది కూడా నా కోసము నా బ్యాంగిల్ సైజే చేస్తున్నానండి. నా దగ్గరున్న బ్యాంగిల్స్ తోటే ఇంకా ఏమన్నా కలర్స్ చేయాలి అనుకున్నప్పుడు, లేకపోతే అలా నేను బ్యాంగిల్స్ తెచ్చేసి చేసి చూపిస్తాను ఇలా. చూడండి ఇలా అయితే ఉంటుందనమాట. చాలా బాగున్నాయండి. ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందనమాట. శారీ మ్యాచింగ్ అని తయారు చేసుకున్నానండి. మొత్తం కూడా గాజు బ్యాంగిల్సేననమాట. మనకి మధ్యలో ప్లెయిన్ ఏసేసరికి మనకి అటు ఇటు వర్క్ ఉండేసరికి చాలా బాగుందనమాట లుక్ అయితే. చూసారు కదండీ! ఇదండి వీడియో. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.